వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న మినీ వ్లాగ్తో వచ్చాను. అదేంటి అంటే దురంధర్ మూవీ గురించి నా ఒపీనియన్, నేను పర్సనల్గా ఏం ఫీల్ అయినాను, నాకు మూవీ ఏ విధంగా నచ్చింది అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే ఈ స్మాల్ రివ్యూ ఇస్తున్నాను. అదేంటి అంటే బేసిక్గా ఆమె మూవీ లవర్. ఎటువంటి మూవీస్ వచ్చినా నేను ఫ్రమ్ డే 1 ఆర్ డే 2 చూడడానికే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఎస్పెషలీ ద థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ కైండ్ ఆఫ్ జోనర్లో ఏదైనా మూవీ వస్తే అసలు వదిలిపెట్టను, డే 1లోనే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. బట్ కమింగ్ టు దిస్ దురంధర్ మూవీ, నాకు టికెట్స్ దొరకలేదు. డే 1 డే 2 ట్రై చేశాను, బట్ దొరకలేదు. బట్ ఎస్టర్డే దొరికింది. సో ఎస్టర్డే ఫస్ట్ షోకి వెళ్ళాను అనమాట, 5:45 షోకి. సో మనందరికీ తెలిసిందే మూవీ టైమింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 4 hours ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ అది ఇది కలుపుకొని ఒక 4.5 hours పడుతుంది మూవీ చూడడానికి. సో మూవీకి వెళ్ళాను, టికెట్ బుక్ చేసుకొని నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామన్నమాట. హిందీలోనే చూశాను. సో మూవీ బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా నాకు బోర్ అనిపించలేదు. మూవీ పిన్ టు పిన్ అర్థమైంది. మూవీ చాలా బాగుంది. డైరెక్టరు బేసిక్గా ఆమె మూవీ లవర్ కదా, మూవీ లవర్స్ ఎవరైనా లేకపోయినా జస్ట్ మూవీని ఎంజాయ్ చేద్దాము అని క్యాజువల్గా వెళ్ళిన వాళ్ళని కూడా అలాగే కూర్చోబెట్టేశాడనమాట సీట్లో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఈగర్నెస్సే ఉంది ప్రతి ఒక్కరిలోన. అది నేను అబ్జర్వ్ చేశాను. నాతో పాటు నా పక్కనున్న వాళ్ళని కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్ని, వాళ్ళు వేసే విజల్స్, క్లాప్స్ చూస్తే నాకు అర్థమైందనమాట వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మూవీ అనేసి. సో వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ ఇన్ ద థియేటర్ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. బీయింగ్ అన్ ఇండియన్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వాచ్ అండ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇలాంటి మూవీసే రావాలి. ప్రతి ఒక్కరూ ఇండియన్ సినిమాని ఎంకరేజ్ చేయాలి. మన ఇండియన్ రిలేటెడ్ మూవీస్ ఏదైనా వస్తే దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మనం ఇలాగే వాచ్ చేస్తే, సో దట్ డైరెక్టర్స్కి కూడా ఏమవుతుంది అంటే ఇలాంటి మూవీస్ తీయాలి అని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. ఫస్ట్ ఈ దురంధర్ 2 సెకండ్ పార్ట్ చూసే ముందు మీరు పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తే సో దట్ సెకండ్ పార్ట్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. నేను ఫస్ట్ పార్ట్ చూశాను, ఇది సెకండ్ పార్ట్ కదా, సో దాని కంటిన్యూయేషనే ఉంటుందన్నమాట. సో నేను ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు, ఓన్లీ మై ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఈ మూవీలో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు లాట్ ఆఫ్ వావ్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. అదేమి అంటే ఆ వావ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏమంటే ఒకచోట కూర్చోలేవు నువ్వు, అసలు లేచి క్లాప్స్ కొట్టడము, విజిల్ వేయడము ఖచ్చితంగా చేస్తావు అనమాట. ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్లో అయితే నేను నా ఫ్రెండ్ ఫస్ట్ సెకండ్ హాఫ్ బిగిన్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు క్లాప్స్ కొట్టిన సీన్ లేదు, మాకు విజిల్ రాదు. సో క్లాప్స్ కొట్టిన సీనే లేదనమాట. గట్టిగా అరిచాం. సీ మై వాయిస్ ఆల్సో, గట్టిగా అరవడము, క్లాప్స్ కొట్టడము జరిగిందనమాట. అంత బాగుంటుందన్నమాట. ఎంత బాగా చూపించారంటే మన ఇండియన్ గవర్నమెంట్ గురించి చాలా ఎక్సలెంట్గా చూపించారనమాట. 5/5 రేటింగ్ ఇస్తాను మూవీకి. కమింగ్ టు ద మ్యూజిక్, పార్ట్ 1లో ఎలాగుందో పార్ట్ 2లో సెకండ్ పార్ట్ మూవీలో కూడా చాలా బాగుంది మ్యూజిక్. అండ్ హీరోయిన్ కానీ రిమైనింగ్ హీరోయిన్తో పాటు రిమైనింగ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా దే గివెన్ దేర్ 100% బెస్ట్ అనమాట. సో కమింగ్ టు ద హీరో ఆఫ్ ద మూవీ, వన్ మ్యాన్ షో, రణ్వీర్ సింగ్. వన్ మ్యాన్ షో అనే చెప్పచ్చు అనమాట. అలా తీసుకెళ్ళిపోయాడు మూవీని ఎక్కడికో. డైరెక్టర్కి క్రెడిట్ ఫస్ట్ లెవెల్లో ఇస్తే సెకండ్ లెవెల్ క్రెడిట్ హీరోకే ఇవ్వాలన్నమాట. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మూవీని. ప్రతి ఒక్కరు, నేను హిందీలోనే చూశాను, హిందీలోనే చూడండి మీరందరూ కూడా, చాలా బాగుంది, బాగా అర్థమవుతుంది. అసలు హిందీ రాని వాళ్ళకి కూడా కింద ఎన్నో సబ్ టైటిల్స్ ఉంటాయి, బట్ అంత కష్టంగా ఏమీ లేదు మూవీ. అరే మనకి హిందీ రాదే, ఎలా అర్థం చేసుకోవాలి అనేసి ఆ మూవీని చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు సపరేట్గా. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. హిందీలోనే ఈ లెవెల్ ఆఫ్ బుకింగ్ ఉంది టికెట్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా లోకల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, కన్నడ అండ్ మలయాళం, తమిళ్
లో ఈ మూవీ వస్తే ఇంకెలా హైప్ ఉంటుందో ఈ మూవీకి. అసలు థియేటర్స్ సరిపోవేమో అసలు, అన్ని లాంగ్వేజెస్ బాగా రిలీజ్ చేస్తే జనాలు ప్రతి ఒక్కరూ వెళ్తారు షూర్గా, అంత బాగుందన్నమాట మూవీ. సో హిందీలోనే ఈ లెవెల్ ఆఫ్ బుకింగ్ ఉంది అంటే ఈ మూవీకి ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయితే మూవీ టికెట్స్ ఎంత ఏ రేంజ్లో బుక్ అవుతాయి, మూవీ హైప్ అనేది ఇంకెంత రేంజ్కి వెళ్తుంది అనేసి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అబౌట్ మూవీ. యాజ్ ఐ టోల్డ్, మళ్ళీ చెప్తాను 5 out of 5 రేటింగ్ ఇచ్చాను. ఎంటైర్ cast and crew of this movie given their 100% best, more than 100%. One man show in the movie, Ranveer Singh, and director next level anamata. Director first, this second movie anukuntanu director di. First the Uri, the surgical strike, and ఇది part 1 దురంధర్ and part 2 దురంధర్. ఈ మూవీస్ 2 చేశాడు. 2 మూవీస్ కూడా చాలా బాగా హిట్ అయిన మూవీసే. నెక్స్ట్ దురంధర్ part 3 ఉంటుందా లేదా అనేది మనకు ఐడియా లేదు. సో అది మనకి ఇంకా అప్డేట్ లేదనమాట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ 2 పార్ట్స్ అయితే టూ గుడ్. ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు అనమాట. నాట్ ఈవెన్ సింగిల్ నెగిటివ్ రివ్యూ లేదు మూవీ గురించి. సో మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళి మూవీని చూసి, మూవీని ఎంకరేజ్ చేసి, బీయింగ్ అన్ ఇండియన్ మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి తప్పకుండా ఈ మూవీని చూడండి. మీరు చూసి ఇంకో 10 మందికి చెప్పండి. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ అన్ ఇండియన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై experience about the movie. See you on next video. Thank you. Take care. Bye bye.